క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్ మీద షాక్. మున్సిపల్ చైర్మన్ తో పలువురు కౌన్సిలర్లు చల్లాబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. ఇప్పటికే 2-3 సార్లు పెద్దిరెడ్డిని పుంగనూరులోకి రానియకుండా అడ్డుకున్న వైనం. నాడు తన మాటే శాసనం, నేడు తన ఉనికే ప్రశ్నార్థకం. బీకే పల్లెలో యథేచ్ఛగా భూ కబ్జాలే కబ్జాలు. కల్లున్న కబోదుల్లా రెవెన్యూ అధికారులు. గయ్యాలి వంక పరంబోకు భూముల్లో ఫ్లాట్లు. సచివాలయం దగ్గరలోనే కోట్ల విలువైన భూములు. తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్. బోయకొండ గంగమ్మ ఆలయ నిర్మాణం ప్రాశస్త్యం. వాల్మీకి బోయ పాలేకుళ్లతో ముడిపడి ఉంది. అమ్మవారి ఆలయం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఆ 2 బీసీ కులాలు. అయినా ఆలయ పాలనలో అందని అందలం. గత ప్రభుత్వంలో తీవ్ర విపక్షపై మండిపడుతున్న పాలేకరి వాల్మీకి సంఘాల నేతలు. గొర్రెలు మేకల కాపరులకు లైసెన్స్ గన్నులు. రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం. విపరీతమైన దొంగతనాల నుండి రక్షణకి ఆయుధాలు. దేశ చరిత్రలో రికార్డు సృష్టించనున్న రైతు సంక్షేమ రక్షణ నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడి 20 రోజులు పైబడినా ఆయన పుంగనూరులో అడుగు పెట్టలేకపోతున్నారు. ఇదిలా ఉంటే పుంగనూరు మున్సిపాలిటీని టీడీపీ తమ పరం చేసుకోనుంది. మున్సిపల్ చైర్మన్ భాషతో పాటు 20 మంది వైసీపీ కౌన్సిలర్లు పుంగనూరు టీడీపీ నేత చల్లాబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పొంగనూరు మున్సిపాలిటీ ప్రస్తుతం వైసీపీ చేతుల్లో ఉంది. అయితే వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు కూడా అధికార టీడీపీ వైపు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నారు. గురువారం మధ్యాహ్నం చల్లబాబు సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కారణంగా పొంగనూరు మున్సిపాలిటీ టీడీపీ చేజిక్కించుకోనుంది. దీంతో పెద్దిరెడ్డి అహం మీద దెబ్బ పడినట్లయిందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ మేము 11 మంది కౌన్సిలర్లు మొదటగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తా ఉన్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన పుంగనూరు నియోజకవర్గం చల్లాబాబు అన్న ఆధ్వర్యంలో టీడీపీలో అందరూ చేరబోతున్నాం. ఎందుకంటే పుంగనూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదవ్ వస్తే అది పుంగనూరులో వచ్చేది కాదు. అలాంటిది పోయినసారి వచ్చింది. కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు పెద్దలు అడిగినారు, మీరేమన్నా పార్టీ షెడ్యూల్ కోసం వస్తున్నారా, ఏమన్నా ఇక్కడ సేఫ్టీ కోసం వస్తానని. మేము మా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా రోడ్డు షీటర్లు కాదు, కేసులు కూడా ఏం లేవు. అందరూ కౌన్సిలర్లే, అందరూ క్లియర్ చిట్గా ఉండేది. మీరు కనుక్కున్నా కూడా ఒకరిపైన కూడా ఎలాంటి ఇవి కూడా ఉండవు. కానీ ఎందుకు వస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేవాళ్ళు. అలాంటి మా పుంగనూరు కూడా చల్లబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగనూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు. మా వార్డులో చల్లబాబు ఆధ్వర్యంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం. అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని, దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది. మన పుంగనూరు కూడా దగ్గరలో అభివృద్ధి చెందబోతుందనే ఉద్దేశంతోనే కూడా మనం చల్లాబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చినారు. పదవులు ఇచ్చినా కూడా పవర్ ఇరు. ఎందుకంటే అది మన అందరికీ తెలుసు. నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు పిలుచుకొని పవర్ లేకుండా అయ్యాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు. అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి, చెప్పుకోకపోతే. అవన్నీ వదిలేసి ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు కానీ, పుంగనూరు నియోజకవర్గం కానీ, మన పట్టణ మైనార్టీ నాయకులు, మా సోదరులంతా ఇంతకుముందు కూడా ఉన్నారు. నేను తెలుగు యువతలో 10 ఏళ్ళుగా పుంగనూరు తెలుగు యువత అధ్యక్షుడుగా ఇంతకుముందు కూడా ఉన్నాను. నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి పుంగనూరు అభివృద్ధి ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాను.
ఆయన పేరు పెద్దిరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పెద్దారెడ్డి. తన కనుసైగతో రాయలసీమ జిల్లాలను శాసించారు. ఇక ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డే ఉండేది కాదు. ఆ స్పీడ్ చూస్తే పెద్దిరెడ్డిని ఢీకొట్టేవారు లేరు, రారు, ఉండరు అని అన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒక్క ఓటమి పెద్దిరెడ్డి రాజకీయాన్ని తలకిందులు చేసింది. సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని నిస్సహాయ స్థితి ఏర్పడింది. అత్తారింటికి దారేది అన్నట్టుగా తన ఇలాకా పుంగనూరుకు వెళ్లే దారి కోసం వేచి చూస్తున్నారు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డికి కాలమే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది. పొంగునూరులో కాలు పెట్టలేకపోతున్నారు. ఓడలు బండ్లు ఓడలవటం అంటే ఇదేనేమో. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మొగటం లేని మహారాజులా ఏలిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పొంగునూరులో అడుగు పెట్టలేకపోతున్నారు. మంత్రిగా ఉండగా టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబును ఓడిస్తానని, చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టకుండా చేస్తానని, హిందూపురంలో బాలకృష్ణను ఓడించి వైసీపీ జెండా ఎగరవేస్తానని, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనీయనని భారీ డైలాగులు చెప్పిన పెద్దిరెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా పోలీసులతో అడ్డుకోవాలని చూసిన పెద్దిరెడ్డి ఇప్పుడు పొంగునూరులో కాలు పెట్టలేకపోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో ఒక్కటైనా పొంగునూరు ఎమ్మెల్యేగా ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళలేకపోయారు పెద్దిరెడ్డి. 40 ఏళ్ల రాజకీయంలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు కావస్తున్నా పొంగునూరు వెళ్ళలేకపోయిన పెద్దిరెడ్డి 2-3 సార్లు నియోజకవర్గానికి వెళ్లి శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అనుమతించడం లేదు. ఇప్పటికీ 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదంటున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగిన పెద్దిరెడ్డి 40 ఏళ్ల రాజకీయంలో తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితి తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి పెద్దిరెడ్డి పొంగునూరు వస్తే అడ్డుకుంటామని టీడీపీ క్యాడర్ బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నప్పటికీ గత 5 ఏళ్లుగా పెద్దిరెడ్డి అనుసరించిన విధానాలే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పొంగునూరు పర్యటనకు వస్తే రాళ్ల దాడులు చేయించడం, అంగోలులో టీడీపీ క్యాడర్పై దాడులకు దిగడం వంటి సంఘటనలను అదుపు చేయడంలో విఫలమవడమే పెద్దిరెడ్డి ప్రస్తుత దుస్థితికి కారణమని చెబుతున్నారు పరిశీలకులు. పొంగునూరులో టీడీపీ కార్యకర్తలపై దాడి. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేసిన టీడీపీ కార్యకర్తలపై పొంగునూరులో దాడి జరిగితే ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం కూడా పెద్దిరెడ్డిపై విమర్శలకు దారితీసింది. ఈ సంఘటనలను మర్చిపోలేని టీడీపీ క్యాడర్ పెద్దిరెడ్డి పొంగునూరు రాకుండా అడ్డుకుంటోంది. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు విడుదలైతే 14న సొంత నియోజకవర్గం పొంగునూరు పర్యటనకు వెళ్లాలని భావించారు పెద్దిరెడ్డి. ఎమ్మెల్యే వస్తున్నారనే సమాచారం అందుకున్న టీడీపీ నేతలు ఎలా వస్తారో చూస్తామంటూ అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో పెద్దిరెడ్డి పర్యటన విరమించుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ఆ తర్వాత కూడా ఈ 10 రోజుల్లో 2-3 సార్లు పొంగునూరు వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో పెద్దిరెడ్డి పొంగునూరు వెళ్లే దారేది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని డైలాగులు పేల్చిన పెద్దిరెడ్డి ఇప్పుడు నిస్సహాయంగా మారిపోగా చంద్రబాబు సీఎంగా తన తొలి పర్యటనను కుప్పంలో పూర్తి చేశారు. అసలు శిశులు ప్రజా నాయకుడు కాదు, ప్రజా సేవకుడు ఎలా ఉండాలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అక్షరాల నిజం చేస్తున్నారు. మురికి వాడలు, దేవుని మాన్యాలు, విద్యార్థుల హాస్టళ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు, వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ, పేదల ప్రభుత్వ ఆసుపత్రి, ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల ఒక సామాన్యుడిలా కలియ తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ లోట్లుపాట్లు చక్కదిద్దేకి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉత్తమ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన షాజహాన్ బాషా తన అనుభవంతో పాలనలో మరోమారు దూసుకెళ్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలపై పట్టు కలిగిన ప్రజా ప్రతినిధిగా ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని వర్గాల నాయకుడిగా మన్ననలు అందుకున్న షాజహాన్ కుల, మత, ప్రాంత, పార్టీ భేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. మదనపల్లి టౌన్ ఇందిరానగర్లో పర్యటించిన ఎమ్మెల్యే వార్డులోని సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యపైన ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని మున్సిపల్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, ఎప్పటికప్పుడు మురికినీటి కాలువల శుభ్రం చేయాలని, త్రాగునీరు అందించాలని సూచించారు. ఉర్దూ స్కూల్ సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు.
నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి. ఒక్క పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు. నా ప్రజలు నా సినిమా టికెట్లు కొనడం వల్లే నేను సూపర్ స్టార్ ని అయ్యాను. ఈ రోజు ఇంత డబ్బు హోదా సంపాదించాను. అందుకే అవి మీకే చెందాలి అని ప్రకటించిన రజనీకాంత్ ఇటీవల మీడియా వారు అడిగిన ప్రశ్నలకు మరోమారు తన యావదాస్తి పేదల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కే చెందుతుందని అన్నారు. దీంతో మహనీయుల మాటలు ఇలా ఉంటాయని ఆయన అభిమానులు మేధావులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో గొర్రెలు మేకలు దొంగతనాలు ఎక్కువ కావడంతో వాటిని పోషించే వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించనుంది. కర్ణాటక రాష్ట్రంలో గొర్రెలు మేకల దొంగతనాలు ఎక్కువ కావడంతో వాటిని పోషించే వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. బెంగళూరు విధానసౌధ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గొర్రెలు మేకలు కాసే సంఘాల ప్రతినిధులు మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చేందుకు తీర్మానించామని, గొర్రెలు దొంగతనమైన వెంటనే పోలీసులు కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. వలస గొర్రెలు మేకలు కాసే వ్యక్తులపై దౌర్జన్యాలు నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని తెలిపారు. కాపలాదారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, వాటి ఆధారంగా ఆసుపత్రిలో ఉచిత చికిత్స పొందొచ్చన్నారు. వారి పిల్లలకు వసతి పాఠశాలలో చేరేందుకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. పశు సంవర్ధక శాఖల్లో 1300 మంది పశు వైద్యుల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 400 మంది నియమించామని తెలిపారు. గొర్రెలు మేకలు ఉండే ప్రదేశానికి పశు వైద్యులు వెళ్లి చికిత్స అందించాలని సూచించారు. గొర్రెల పెంపకందారులు కురబ కులానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం తెలిసిందే. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం కురబ కులానికి చెందిన వారు కావటం విశేషం. టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జగన్ ఫోటోతో ముద్రించిన పట్టాదార పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన 20.19 లక్షల భూ హక్కు పత్రాలు పంచాల్సిన మరో 1 లక్ష పత్రాలను నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు. అందరికీ కలిపి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజముద్రతో కొత్త పుస్తకాల డిజైన్లను తయారు చేసి సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాలు పంపిణీపై రైతులు అప్పట్లోనే నిరసన వ్యక్తం చేసినా అప్పటి ప్రభుత్వం అలాగే పంపిణీ చేసింది. ఏపీ కొత్త మద్యం పాలసీపై లిక్కర్ సిండికేట్ల కన్ను. లిక్కర్ సిండికేట్ల ఒత్తిళ్లకు తలొగ్గితే చంద్రబాబు ప్రభుత్వం విమర్శలకు గురయ్యే అవకాశం. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే ప్రభుత్వం మద్యం షాపులు కాదని ప్రైవేట్ పరానికి అసలు ఒప్పుకుంటారా అన్నది ఇప్పుడు లిక్కర్ బాబుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ కొత్త మద్యం పాలసీపై లిక్కర్ సిండికేట్లు కన్నీశాయి. 5 ఏళ్లుగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ప్రభుత్వం విక్రయించిన మద్యం నాణ్యత, ధరలపై ఎన్ని విమర్శలు ఉన్నా మద్యం ద్వారా లభించిన ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశపెడుతుందనే వార్తల నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లు జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి సిండికేట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. 5 ఏళ్లుగా ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించడంతో ఆదాయాన్ని కోల్పోయిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, డిస్టిల్లర్లు కుమ్మక్కై కొత్త పాలసీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయం మార్గం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఏటా 36,000 కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు లభిస్తోంది. ఇందులో 4వ వంతు ఉత్పాదక వ్యయంగా పోయినా దాదాపు 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా లభించేది. 2019కి ముందు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో మద్యం దుకాణాలు కూడా భారీగానే లాభపడ్డాయి. బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవి బీసీల పార్టీ అయిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీసీలకు కేటాయించాలని తెలుగుదేశం బీసీ నాయకులు పొదల నరసింహులు, వాల్మీకి, జీవి నాయుడు, పాలేకిరి నాయని వారు కోరారు. జనసైనిక్ న్యూస్ ఛానల్తో మాట్లాడిన ఈ బీసీ నేతలు బోయకొండ అమ్మవారి ఆలయ ప్రాశస్త్యం మొత్తం పాల ఏకిరి, వాల్మీకి బోయలతో ముడిపడి నిర్మితమైందని స్పష్టం చేశారు. వాల్మీకి బోయల, పాలకిరి కులాల ఆరాధ్య దైవం బోయకొండ గంగమ్మ ఆలయం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీసీ కులాలకు కేటాయించాలని వాల్మీకి రిజర్వేషన్ సాధనా సమితి అధ్యక్షులు పొదల నరసింహులు, పాల ఏకిరి నాయని వారు సంఘం నాయకులు జీవి నాయుడులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారు మాట్లాడుతూ వాల్మీకులకు కానీ పాలకిరి కులానికి చెందిన వారికి కానీ ఆలయ కమిటీ చైర్మన్ పదవిని కేటాయించాలన్నారు.
గత ప్రభుత్వంలోనూ నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో వాల్మీకులు, పాలెకిరి కులాల వారు ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు అగ్ర కులాలకు అవకాశం కల్పించారని, వాల్మీకి బోయలకు లేదా పాలెకిరి వారికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే పార్టీ పెద్దలను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఇప్పటి వరకు అవకాశం రాలేదన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగానైనా తమ న్యాయమైన డిమాండ్ను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. నమస్కారం, నా పేరు జీవి నాయుడు. మాది మదనపల్లి, అన్నమయ్య జిల్లా. అలాగే మదనపల్లికి పక్కన 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పనసమాగలపల్లి మాది. మేము పాలెకిరి నాయనవారు. నేను ఈరోజు ఒక మీడియా ముందరికి, జన సైనిక వాళ్ళ మీడియా ముందరికి రావడానికి ప్రత్యేక కారణం ఏమిరా అంటే ఒకటే కారణం. దేవాలయాల్లో బోయకొండ కూడా ఒక ప్రతిష్ఠ చెందిన బోయకొండగా ఆనాటి నుంచి దొరబోయకొండ అని పిలుస్తానని రాను రాను బోయకొండగా మారడం జరిగింది. దానికోసమని నేనేమంటున్నా అంటే తిరుపతి, కాళశ్రీ, కాణిపాకం, బోయకొండ ఈ 4 జిల్లాలలో ఈ జిల్లాలో 4 ప్రాముఖ్యమైన గుడిలో ఆ బోయకొండ, దొరబోయకొండ అనేది ఆనాటి నుంచి పాలేకి నాయనవారు ప్లస్ వచ్చి బోయలు కలిసి ఆ రోజు గుడిని ప్రాధాన్యతతో సందర్శించుకొని ఆ తల్లి మహత్యాలన్నీ కూడా వెలుగులోకి తెచ్చి, అమ్మ నువ్వు మాకు కాపాడడానికి నీవే మాకు దిక్కని బ్రిటిష్ హయాంలో పాలేకి నాయనవారి గుడిసెల వారిపైకి పడి ఆ దౌర్జన్యాలు ఈ ఆడవారిని అందరినీ ఈ బ్రిటిష్ హయాంలోనే చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఆ వేడుకున్నప్పుడు ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది పాలేకిరి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, బోయ వాళ్ళకి అందరికీ కూడా. దీనికోసమని నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఎప్పుడూ పెత్తందారులే తీసుకొని ఈ 2 కులాలు కూడా పక్కన పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఆ 2 కులాలు ఒక్కసారైనా ప్రాధాన్యత ఇచ్చి వారికి చైర్మన్, వైస్ చైర్మన్ ఇలాంటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇంతకుముందు ఒక కమిటీ సభ్యుడిగా పక్కన ఒంటిమెట్లో ఎప్పుడు ఇచ్చేవాళ్ళే. దేవస్థానంలో నిజంగా ఎన్నో సేవలు చేయడం జరిగింది. గంగమ్మ గంగరాయన్న గారు ఆల్రెడీ వాళ్ళ నాన్న కూడా బోయకొండలో నెమ్మదిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గంగరాయన్న కూడా రెండు తూర్లు నెమ్మదిగా పనిచేయడం జరిగింది. దేవుని సేవ అంత చేస్తుంటే కూడా అదేవిధంగా గ్రామ అభివృద్ధి అయితేమి, పంచాయతీ అభివృద్ధి అయితేమి, మండల అభివృద్ధి అయితేమి, బోయకొండ గంగమ్మ దేవస్థానం కూడా అభివృద్ధి అయితేమి అన్నిటికీ సహకరిస్తూ ఆ కుటుంబము ఎంతో సేవ చేస్తుంది బోయకొండ గంగమ్మ తల్లికి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఇంతకు ముందే 2 సార్లు సర్పంచ్గా ఆ కుటుంబంలో నుండి వచ్చారు, సర్పంచ్ చేశారు. కానీ ఇంతకు సర్పంచ్ని ఆ కుటుంబాన్ని ఇంతకు పట్టించుకోవడం లేదు ఏ పార్టీ వచ్చినా. అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేసి గత వినతి పత్రాలు అందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా పుంగూరులో పాదయాత్ర చేసి పాదయాత్ర నుండి బోయకొండూరుకు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా విలేని దీక్షలు అయితే చేసినాం, అదేవిధంగా ఆమరణ దీక్షలు చేసినాం. అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ బోయగులకు గంగమ్మ చైర్మన్, ఆలయ చైర్మన్ కావాలని చెప్పి ఎన్నోసార్లు పోరాటం జరిగింది. కానీ ఇంతవరకు బోయలు పట్టించుకున్న నాదే లేడు. పేరుకేమో బోయకొండ గంగమ్మ ఉంది కానీ అక్కడ అనుభవించేది అగ్రకులాలు తప్ప బోయలు ఎప్పుడూ అనుభవించలేదు. మేము మా అమ్మవారిని, మా తల్లిని మేము సేవ చేసుకోవాలని మేము అడుగుతానే కానీ పట్టించుకొని నాదో లేకుండా పోతారు. అదేవిధంగా ఆ కుటుంబము బీకేపల్లి రెవెన్యూ విలేజ్ లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా పట్టించుకునే రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి డిమాండ్ చేశారు. మదనపల్లె మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ 10వ లీటర్లో 2.45 ఎకరాలు గయ్యాలి భూమి ఉన్నప్పటికీ ఈ భూమి రోజురోజుకి భూ కబ్జాదారుల పాలవుతుంది. ఈ 20 ఎకరాల గయ్యాలి భూమిని 516, 517 సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేశారు. 517 సర్వే నెంబర్లో 2.15 ఎకరాలు వంక పరంబోకు ఉంటే వంకను మొత్తం కొంతమంది భూ కబ్జాదారులు 2-3 కుంటలు చొప్పున భూమిని ఆక్రమించడం, పునాదులు నిర్మించడం, లక్షల రూపాయలకు విక్రయించి డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు.
కూతవేటు దూరంలో సచివాలయం ఉందని, కబ్జా జరుగుతున్నా పక్కనే సచివాలయం అధికారులు రోజు తిరుగుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. కబ్జాదారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, స్థానికులు అంజీ, సురేంద్ర, ప్రసాద్, మల్లి తదితరులు పాల్గొన్నారు. బీకేపల్లి రెవెన్యూ పంచాయతీలో 10వ లెటర్లో 20 ఎకరాల 45 సెంట్లు గయాల భూమి ఉంది. ఆ భూమి ఈ ప్రాంతంలోనే కొంత వంకలుండాయి, వాగులుండాయి, ఎంటీ ప్లేస్ కూడా ఉంది. గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్నటువంటి గయాల్లో 516, 517 సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేస్తే 517 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 సెంట్లు వంక కాల ఉంది. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే దాదాపు 2 కుంట్లు 3 కుంట్లలో పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఇండ్ల నిర్మాణాలకి ఏ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారో మాకు తెలియదు. గయాల భూములకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో, వంకలకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో అర్థం కాదు. ఈరోజు జగనన్న కాలనీల పేరుతో దాదాపు 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఊరికి దూరంగా 10 కిలోమీటర్ల దూరంలో 1.5 సెంట్ ఇస్తే కోట్ల విలువ చేసేటువంటి భూమి ఈ ప్రాంతంలో 40 లక్షల రూపాయలు ఒక కుంట పోతుంది. పక్కనే కమర్షియల్ వెంచర్ కూడా వేశారు. ఆ కమర్షియల్ వెంచర్ పక్క ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు భూములు ఆక్రమించుకోవడం, పునాదులు నిర్మించడం, ఇండ్లు నిర్మాణం చేసి లక్షల రూపాయలకు అమ్ముతూ ఇవాళ దందాలు యథేచ్ఛగా జరుగుతుంది. ఇంత జరుగుతుంటే కూడా ఇక్కడే సచివాలయం కూడా ఉంది. సచివాలయం ఎంప్లాయీస్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్ మీద షాక్. మున్సిపల్ చైర్మన్ తో పలువురు కౌన్సిలర్లు. చల్లాబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. ఇప్పటికే 2-3 సార్లు పెద్దిరెడ్డిని పుంగనూరులోకి రానీయకుండా అడ్డుకున్న వైనం. నాడు తన మాటే శాసనం, నేడు తన ఉనికే ప్రశ్నార్థకం. బీకేపల్లిలో యథేచ్ఛగా భూ కబ్జాలే కబ్జాలు. కల్లున్న కబోదుల్లా రెవెన్యూ అధికారులు. గయ్యాలి, వంక పరంబోకు భూముల్లో ఫ్లాట్లు. సచివాలయం దగ్గరలోనే కోట్ల విలువైన భూములు. తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్. బోయకొండ గంగమ్మ ఆలయ నిర్మాణం ప్రాశస్త్యం. వాల్మీకి బోయ పాలేకుళ్లతో ముడిపడి ఉంది. అమ్మవారి ఆలయం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఆ 2 బీసీ కులాలు. అయినా ఆలయ పాలనలో అందని అందలం. గత ప్రభుత్వంలో తీవ్ర విపక్షపై మండిపడుతున్న పాలేకరి, వాల్మీకి సంఘాల నేతలు. గొర్రెలు, మేకల కాపరులకు లైసెన్స్ గన్నులు. రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం. విపరీతమైన దొంగతనాల నుండి రక్షణకి ఆయుధాలు. దేశ చరిత్రలో రికార్డు సృష్టించనున్న రైతు సంక్షేమ రక్షణ నిర్ణయం. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.